మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖనాలు బట్టి మనం వాటిని చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. ఏ కోణంలో దేవుడు మాట్లాడుతున్నాడో ఆ కోణాన్ని అర్థం చేసుకున్నట్టుకు ప్రయత్నిద్దాం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. వినపడుతుందండి వయసు? ఓకే అండి. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటల్లో చాలా శ్రద్ధగా మనం ఆలకిస్తే, నీతిమంతులు తమ యొక్క జీవితాలలో తమ యొక్క మళ్ళా ఒకసారి చదవండి మాట. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్న మాటలు బట్టి నీతిమంతులు తమ యొక్క మార్గమును విడవక ప్రవర్తించెదరు అంటుంది. అంటే వారు ఏ విషయాలలో ఏ స్థితిలో ఉన్నా తమ జీవితాలలో వారికి కలిగిన నీతిని బట్టి తమ యొక్క మార్గములో వారు ప్రవర్తిస్తూనే ఉన్నారు అని చెప్తుంది. అలాగే ఈ నిరపరాధులు అంటే ఏ నేరము చేయని వారు, వారి జీవితాలలో ఎలాంటి వారిగా ఉన్నారంటే అంతకంతకు బలము పొందుకున్న వారిగా కనబడుతూ ఉన్నారని చెబుతుంది. అంటే వారికి కలిగిన నీతిలో వారు నడిపించబడుతూ ఆ నీతి మార్గములో తమ జీవితాలను బట్టి ఏ మార్గములో నడిపించబడుతున్నారో ఆ మార్గములో వారు చక్కగా ప్రవర్తించెదరు అని చెబుతుంది. అలాగే ఈ నిరపరాధులుగా ఉన్న వారి యొక్క జీవితాలలో వారి యొక్క స్థితిని బట్టి అంతకంతకు బలము పొందుకొని నడిపించబడుతున్న వారిగా ఉన్నారని చెబుతుంది. నిరపరాధి అంటే ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, నిరపరాధి అంటే ఏ నేరము చెయ్యని వ్యక్తి, ఏ నేరమునకు తన జీవితాన్ని అప్పగించుకున్న వారు కాకుండా తమ జీవితాలలో నిర్దోషిగా, పరిశుద్ధునిగా, ఒక నీతిమంతునిగా వారి జీవితాలు నడిపించుకుంటున్న వారిగా ఉన్న వ్యక్తులని నిరపరాధులు అంటారు. అయితే ఈ నిరపరాధి తమ జీవితాలలో ఏం చేయబడ్డారు అంటే అపరాధి ఈ యొక్క అపవాదిగా, ఈ యొక్క ఈ యొక్క నిరపరాధిగా అంటే తమ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనుషుల యొక్క జీవితాల్లో ఏం చేస్తూ ఉంటారంటే వారి మీద దోషములు నోరుపుతూ ఉంటారు. ఎవరి మీద? మనుషులు నీతిమంతుల మీద, తమ యొక్క జీవితాలలో చక్కగా నడిపించబడే వారి మీద ఈ విధమైన స్థితిలో ఉన్న పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క రీసెంట్ గా జరుగుతున్న ఈ యొక్క సంఘటనలో అంటే మా యొద్దకు వచ్చిన ఈ యొక్క నిత్య జీవ పండుగల మొదటి దినమును చెప్పిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దైవజనుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్థితి ఎలాంటిది అంటే ఒక ముస్లిమ్స్ లోంచి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో పిలుచుకున్నాడంట. పిలుచుకున్న వాడిని యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే బాగానే ఆ యొక్క దేవుని నమ్ముకొని దేవుని సన్నిధిలో సేవలో బలమైన పాత్రగా వాడబడుతూ అనేక ప్రాంతాలకు తిరుగుతున్న వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈ మధ్య ఆయన రీసెంట్ గా తమ జీవితాల్లో ఆ యొక్క వ్యక్తి మీద ఏం చేశారంటే దగ్గర ఒక 114 కేసులు రాశారంట. ఆయన ఏం చేయలేదు, ఆయన యొక్క నేరం ఏం చేసిన వాడు కాదు, కేవలం దేవుని నమ్ముకున్నవాడు. ఆయన దేవుని నమ్ముకున్న స్థితిని బట్టి ఆయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏ నేరం చేయని వాడిగా ఉన్న ఒక దోషిగా నిలబెడుతున్న స్థితి. ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి మీద ఏమంటారంటే బైండవ కేసులను ఇంకా ఏదంటారు 144
ఆ కేసులు కూడా బంధించారంట ఆయన మీద. ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక సేవకుడికి రక్షణ లేని పరిస్థితి. ఒక సేవకుడిని సేవకుడిగా భావించకుండా అతని మీద దోషము చేత, అంటే ఒక దోషిగా నిలబెట్టాలని ఆలోచన చేత నడిపించబడుతున్న పరిస్థితి. ఇది ఇప్పుడే కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు దినములలో కూడా ఉన్న పరిస్థితి అది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక నిర్దోషిగా ఉన్న వ్యక్తిని రాజుల ఎదుట ఒక దోషిగా కనబడే పరిస్థితిని తీసుకొచ్చారు. ఒక దోషిగా నిలబెట్టి నేరము చేయని వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధమైన స్థితికి వెళ్ళాడంటే ఆయనని మరణానికి అప్పగించిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే మనం చాలా శ్రద్ధగా వీటిని మనం ఆలకిద్దాం. వాటిలో మన జీవితాల ఆంతర్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇది అంటున్న మాట ఏమిటంటే నీతి మార్గంలో ఉన్నవారు జీవితాల్లో చక్కగా ప్రవర్తిస్తారు, నిరపరాధులు అంతకంతకు బలము పొందుకుంటారు అని చెబుతుంది. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక నిర్దోషిగా ఉన్నాడు, కానీ అతని మీద దోషిగా తన జీవితాల్లో దోషిగా నిలబెట్టి ఆయనని ఏం చేశారంటే మరణానికి అప్పగించారు. అయితే ఇక్కడ అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే రాజు సైతం అంటున్నాడు, తన చేతులు గడుక్కొని ఈ యొక్క నిరపరాధిని నేను శిక్షించడానికి ఇతని యొక్క స్థితిని బట్టి నేను ఏ విధమైన అతని మీద ఉన్న ఏ దోషం లేని వాడిగా ఉన్నాడు కనుక అతను చంపితే నా యొక్క మీద దోషం రాకుండా ఉన్నట్లు అతను ఏం చేస్తున్నాడు, చేతులు కడుక్కొని చెబుతూ ఉన్నాడు. అప్పుడు అంటున్నారు, ఈ యొక్క ప్రజలు అంటున్నారు, అది మా మీదకి మా పిల్లల మీదకి వచ్చునుగాక అని చెప్పుకుంటూ వారు నడిపించబడుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక నిరపరాధిని ప్రభువైన యేసుక్రీస్తుని చంపిన తర్వాత కూడా ప్రభువైన యేసుక్రీస్తు బలము పొందుకున్నాడు అంతకంతకు. ఆమేన్, హల్లెలూయా. అంటే మత్తయి సువార్తలో జ్ఞాపకం చేసుకుంటే 28వ అధ్యాయంలో 19వ వచనం కాడ ఉన్న మాట ఏమిటంటే ఆయనకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడిందని ఒక ధైర్యంతో చెప్పగలుగుతున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అతను ఒక దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక నిరపరాధిగా ఉన్నాడు, అంటే ఏ అపరాధము చేసిన వ్యక్తిగా కనపడని వాడుగా ఉన్నాడు, ఒక నిర్దోషిగా ఉన్నాడు. ఆయన అతని మీద దోషము మోపి అతని మీద ఆ విధమైన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువేయబడిన తర్వాత కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు చెబుతున్న మాట ఏమిటంటే నాకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది. ఇక్కడ అంటున్న మాట అదే కదా, నిరపరాధులు అంతకంతకు బలము పొందుకుంటారు. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తున్నా, ఇంకొక మాట ఏమిటంటే అన్యాయముగా ఒక వ్యక్తి మీద తీర్పు తీర్చారు, అన్యాయపు ఒక శాసనాన్ని నియమించారు, ఒక శాసనాన్ని నియమించి అతని మీద ఒక నింద మోపి అతన్ని ఏం చేశారంటే ఏ పరిస్థితికి వచ్చిందో జ్ఞాపకం చేసుకుంటే మీకు గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే ఆ దినములలో ఈ యొక్క శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా నడిపించబడుతున్న వాడు ఈ యొక్క దానియేలు గారు జ్ఞాపకం చేసుకుంటే మంచి అధికారం చేత నింపబడిన వాడై ఉన్నాడు. అయితే ఇతనికి వ్యతిరేకంగా ఎవరు లభిస్తున్నారంటే అక్కడున్న వారందరూ అధిపతులు కానీ వారు అందరు కలిసి ఏం చేస్తున్నారంటే ఇతని మీద నింద మోపాలని ఆలోచన చేస్తున్నారు, ఇతని మీద దోషం మోపాలని చూస్తున్నారు. కానీ ఆయనలో ఏ లోపము కనపడలేదని బైబిల్ సెలవిస్తూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మాదిరిగా ఈ యొక్క వ్యక్తి దానియేలు గారు ఏ విధంగా నడిపించబడ్డాడో, అంటే మన ప్రభువైన యేసుక్రీస్తులో ఎలాంటి లోపాన్ని చూసినా ఏ లోపం కనపడలేని స్థితిలో ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు, అదే మాదిరి దానియేలు గారి యొక్క జీవితం కూడా అదే స్థితిలో ఉంది. అయితే ఇతని మీద నింద మోపాలని, ఇతని మీద ఈ విధమైన స్థితిలో తన జీవితాన్ని నడిపించుకున్న స్థితిని బట్టి ఏ విధమైన స్థితికి వచ్చారంటే ఆ వ్యక్తి మీద నింద మోపాలని ఆలోచన చేత నడిపించబడుతున్న పరిస్థితిలో ఎలాంటి దోషము కనపడలేదు, ఎలాంటి దోషము కనపడలేని పరిస్థితిలో
ఏ విధమైన స్థితిలో ఉన్నారంటే వారి వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏదో ఒకటి మోపాలన్న ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితిని బట్టి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క వ్యక్తి దినదినము ప్రార్థించుట గమనిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క వ్యక్తి ప్రార్థన చేస్తున్న ప్రార్థన బట్టి ఇతని మీద ఏం చేయాలనుకున్నారంటే ఆలోచన చేశారు. ఎవరు ఏ దేవుళ్ళకి నమస్కరించకూడదా అని ఆ ఆ యొక్క దినమున ఒక శాసనాన్ని నియమించుకున్నారు. ఏ శాసనాన్ని నియమించుకుని ఒక రాజు చేత ఒక ముద్ర వేయించుకున్నారు. ఆ ముద్ర వేయించుకొని తమ జీవితాల్లో ఏ విధమైన స్థితికి వచ్చారంటే వారి వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ ముద్ర వేయించుకొని ఆ వ్యక్తి మీద విధమైన స్థితిలో ఆ దోషమును కనిపెట్టుకోవచ్చని ఆలోచించేత నడిపించబడుతున్నారు. రాజుగారికి ఈ విధమైన స్థితిలో ఆ రాజుగారి చేత ఆ యొక్క ముద్ర వేయించుకొని ఈ విధంగా వారు శాసనాన్ని నియమించినప్పుడు ఏం చేశారంటే ఆ శాసనానికి ఏమాత్రము ఈ యొక్క వ్యక్తి భయపడిన వాడు కాదు. ఎందుకంటే ప్రతి దినమున దేవుడి సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉన్నాడు ఈ యొక్క దానియేలు గారు. అలాగే ఈ శాసనాన్ని నియమించిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ప్రతి దినాన ఏ సమయమున ఎలా వెళ్ళిపోయేవాడో అలాగే వెళ్ళిపోయి ఆ యెరూషలేము తట్టు తిరిగి ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క వ్యక్తి తన యొక్క ఆ కిటికీ తట్టు యెరూషలేము తట్టు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో ఈ ప్రార్థన దేవుడు ఆ విధమైన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రార్థన చేస్తున్న ప్రార్థన బట్టి ఎవరైతే ఇతని మీద నింద మోపాలని ఆలోచన చేత నడిపించబడ్డారో వారు చూసి విధమైన స్థితిలో చెబుతున్నారు, అయ్యా రాజుగారు, మీరు ఒక ముద్ర వేయించారు, మీరు ఒక శాసనాన్ని విధమైన నియమించారు. అయితే ఈ శాసనానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి చేస్తున్నాడని చెప్పి ఇతన్ని ఏ విధమైన శాసన ఆయనకి అప్పగించాలని ఆలోచన చేత నడిపించబడుతున్నారు. అక్కడ స్థితి జ్ఞాపకం చేసుకుంటే ఇతను ఏ దోషము చేయనివాడు, ఒక ప్రార్థించుట తన జీవితంలో నడిపించబడుతున్నవాడు. ఇతని స్థితిని గుర్తు చేసుకుంటే ఏ విధమైన స్థితి నుంచి వచ్చిన వ్యక్తి తన జీవితాన్ని పవిత్రపరుచుకున్నాడు. రాజభోజనాన్ని చేయకుండా తన శరీరాన్ని అపవిత్రమైపోతుందేమో అని తన పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి యొక్క దానియేలు గారు. ఇంకా ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రతిమకు నమస్కరించమనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రతిమకి నమస్కరించనని చెప్పి ఆయన సన్నిధిలో నిలబడిన వాడిగా కనపడుతున్న వాడిగా ఆ నిలబడిన వాడిలో కనపడుతున్న వాడిగా ఈ యొక్క వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. దానియేలు గారు ఆ విధమైన స్థితిలో ఉన్నాడు. రాజా, మాకు ఇందుని గురించి చింత లేదు. ఒకవేళ మా దేవుడు రక్షించుటకు మా యొక్క దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఈ ప్రతిమకు మేము నమస్కరించము. ఆమేన్, హల్లెలూయా. ఒక ధైర్యంతో నింపగలిగిన వారుగా ఆ వ్యక్తి నిలబడిన వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వీరు చేస్తున్న దాన్ని బట్టి వీరి దేవుడే పూజారుడు అని ఒక గొప్ప మహిమ వచ్చింది. వీరి దేవుడే ఈ యొక్క జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకములో ఒక మనిషికి జీవితాలలో ఏ విధమైన స్థితిలో దేవుడు ఆలకించగలిగిన దేవుడు ఉన్నాడంటే ఈ దేవుడే అని చెప్పి ఆ రాజు సైతము సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలో ఉన్నాడు. ఈ స్థితిలోనే తన మీద నిందలు మోపుతూ ఉన్నారు. కానీ ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడే. తన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా ఏమాత్రము ఆ వ్యక్తి కృంగిపోయిన వాడిగా లేడు. అంతకంతకు ప్రబలుతూనే ఉన్నాడు. అంతకంతకు ఆ యొక్క జీవితంలో బలము పొందుకుంటున్న వాడిగా కనబడుతున్నాడు. ఎప్పుడైతే అన్యాయపు తీర్పు తీర్చి ఆ వ్యక్తులు ఈ విధమైన స్థితిలో చెప్పారో అతన్ని ఏం చేశారంటే సింహాల గృహలో వేశారు. ఆ సింహాల గృహలో వేసినప్పుడు ఏమైపోయింది అంటే ఏ మాత్రం సింహాలు తమ జీవితాలలో హాని చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. భక్తులు రాసి పెట్టారు కదా, అనేక మంది సేవకులు రాశారు, సింహాల నోళ్లను మూసించి దానిలకి ఏ హాని చేయలేదని చెప్పి పాటలు పాడుతూ ఉంటారు.
అంటే దానియేలు గారి యొక్క జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి తన జీవితంలో ఎలాంటి నిరపరాధి అంటే ఏ మాత్రము దోషి ఆ యొక్క వ్యక్తి దోషిగా ఉన్న స్థితి కాదు, కానీ దాడు నిరపరాధిగా ఉన్నాడు కనుకనే తన జీవితాన్ని కాపాడుకున్నాడు కనుకనే సింహాలప్ప నోరును మూయించిన దేవుడు ఆ దేవుడే ఆ యొక్క వ్యక్తిని కాపాడుతున్నాడు. ఆ మరుసటి ఏట వచ్చి మరుసటి ఆ దినమున వచ్చి ఒక వ్యక్తి రాజు వచ్చి, జీవము కలిగిన దేవుని యొక్క సేవకుడమైన దానియేలు, నువ్వు బ్రతికే ఉన్నావా అంటే అప్పుడు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక నా దేవుడు తన దూతను పంపి నన్ను కాపాడాడు అని చెబుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే తన జీవితంలో దేవుడు కాపాడిన స్థితిని గుర్తు చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఇంకా ఈ యొక్క వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని ఏం చేశాడంటే ఆ సింహాల గృహలోంచి తీసివేసి, ఎవరైతే అతని మీద నిందలు మోపారో, ఎవరైతే అతని మీద అన్యాయపు తీర్పులు తీర్చడానికి అన్యాయముగా ఒక శాసనాన్ని నియమించుకొని ముద్ర వేయించుకున్నారో ఆ వ్యక్తులు వారిని, వారి కుమారులని, ఆ యొక్క భార్యలను అందరిని తీసుకెళ్ళంట సింహాల గృహలో పడవేసిరి అంటుంది. అంటే పడదోయంగానే అక్కడ సింహాలు ఏం చేసినాయో తెలుసా, కిందకు కూడా పడిపోకుండానే వారి ఎముకల సహితము పొడి చేసి తినేసినాయి అంట. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సేవకుడే కానీ అనేక మంది దేవుని యొక్క సేవలో తమ జీవితాలు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారంటే, వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, నిరపరాధులుగా ఉన్న వారి జీవితాలలో, ఏ దోషము చేయని వారి జీవితాలలో, ఏ హాని చేయబడుతున్న పరిస్థితులను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు దేనికి జనకక తమ జీవితాలు నిలబడిన స్థితి కనబడుతుంది. మనకు తెలిసిన వ్యక్తి పగడాల ప్రేమన్న గారి యొక్క జీవితంలో ఏ విధమైన స్థితికి వెళ్ళిపోయిందో, అన్యాయపు తీర్పు తీర్చారు, నిరపరాధిని చంపేసిన పరిస్థితి. కానీ దేవుడు అనుకున్న ఈ యొక్క మత్తోన్మతులు అనుకుంటున్నారు ఇతని జీవితం ఇంకా అంతమైంది అనుకుంటున్నారు, కానీ దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఎక్కడైతే ఆ యొక్క వ్యక్తి చనిపోయాడో, చనిపోయిన తర్వాత తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క వాక్కులు బయటకు వచ్చినాయి, బలము పొందుకున్నట్లే కదా. ఒక నిరపరాధులు అంతకంతకు బలమును పొందుకొని ఈ లోకములో అనేక మందికి ఒక నిదర్శనంగా, ఒక సాక్షిగా తమ జీవితాలు కనపడుతున్నాయి. అమెరికాలో ఆ యొక్క యవనస్తుడు చనిపోయాడు. ఎలా చనిపోయాడు అతను? దేవుని యొక్క కృప చొప్పున ప్రతి వారు ఏ విధమైన స్థితిలో వారి జీవితాలు అనుకుంటూ ఉన్నారు. ఒక నిరపరాధిని ఏ విధమైన స్థితిని బట్టి వారి యొక్క వ్యక్తిని దోషిగా నిలబెట్టుకుంటూ ఆ వ్యక్తిని ఏ విధమైన చేత హతం చేసిన పరిస్థితి కనపడుతున్నా ఏ మాత్రం అక్కడ తగ్గిపోతుంది అనుకుంటున్నారు దేవుని యొక్క సువార్తను, కానీ అంతకంతకు అక్కడక్కడే పబలుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇది మన నీతిలో మాట్లాడుతున్న మాటలు ఏమిటి? మన జీవితాల్లో, మన యొక్క జీవితాల్లో దేవుని సన్నిధిలో నిలబడిన వారిగా మనం మార్చబడాలి. మన జీవితాల్లో దోషము లేని వారిగా, నిరపరాధులుగా మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఏ పరిస్థితులు వచ్చినా అన్యాయపు తీర్పు లేని మీద తీర్పొచ్చు. అన్యాయముగా నీ జీవితంలో అనేకమైన మొదలు లేస్తూ ఉండొచ్చు, కానీ దేవుని కొరకు నువ్వు నిలబడాలి. అంతకంతకు నువ్వు చనిపోయే స్థితి వచ్చిన దేవుడు తన జీవితంలో ఏ విధమైన స్థితిలో మన దేవుడు కనపడుతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఎంతగా సర్వాధికారము పొందుకున్నాడు. ఒక పగడాల ప్రవీణన్న ఏ స్థితిలో చనిపోయిన తర్వాత తన యొక్క సువార్తను ప్రచురపరచుటకు ఒక గొప్ప సేవకుడిగా కనపడుతున్న స్థితి కనబడుతుందో, మరి మన జీవితాల్లో కూడా దానియేలు వలె మన జీవితాన్ని కూడా నిలబెట్టుకోవాలి. దానియేలుని ఏ విధమైన స్థితిలో ఆ యొక్క వ్యక్తిని ఆ సింహాల బోహనులేగా ఇతడు అయిపోయాడు అనుకుంటూ ఉన్న స్థితిలో దేవుడు ఆ యొక్క వ్యక్తిని గొప్ప వ్యక్తిగా కనబెట్టుకుంటూ ఆ విధమైన స్థితిని బట్టి ఆయన నామాన్ని స్మరించుకున్నటకై, ఆయన నామంలో అనేక మంది తమ జీవితాలలో వీరి దేవుడే పూజారని చెప్పి ఒక ధన్యతను దానికి చేశాడే. అలాంటి కృప మన జీవితాల్లో కూడా మనము దేవుని కొరకు నిలబడి మన ద్వారా నిరపరాధులుగా మన జీవితాలలో అంతకంతకు దేవుని యొక్క సన్నిధిలో బలము పొందుకొని దేవుని కార్యంలో జరిగించుదుముగాక. ఈ మాటలు మీ నికుడిలో దీవించి ఫలించునుగాక.
చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ జీవాధిపతి ఆశ్చర్యకరుడు మహోన్నతుడ నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క ఉదయకాలం మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, నీతిమంతులు తమ జీవితాలలో తమ యొక్క ప్రవర్తన బట్టి తమ యొక్క మార్గాలను చక్కగా ప్రవర్తించదని చెబుతున్నాం నా తండ్రి. నిరపరాధులు తమ యొక్క జీవితాలలో అయా నా తండ్రి అంతకంతకు బలము పొందుకొని నొందుదురు అని చెబుతున్నావు తండ్రి. అటు కృప మా జీవితాల్లో కూడా ఉండి నా తండ్రి నీ కొరకు నిలబడేవారుగా మా జీవితాలు అనుగ్రహించండి. ఎందుకంటే నా తండ్రి మీరు దోషిగా నిలబడ్డారు తండ్రి మా కొరకు. అయ్యా నా తండ్రి మీ జీవితాలలో నా తండ్రి ఏ దోషము చేయని వారై నిరపరాధిగా మీ జీవితాల్లో ఉన్న నీ స్థితిని బట్టి మాకు గుర్తు చేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి మీరు మరణం పొందిన తర్వాత నా తండ్రి ఒక బలమైన అయ్యా నా తండ్రి అధికారాన్ని పొందుకున్నారు. మా జీవితాల్లో కూడా మీ సన్నిధిలో నా తండ్రి మా జీవితాలు నిరపరాధులుగా ఉండే నా తండ్రి మేము అనేక విషయాల్లో బలం పొందుకొని నీ సన్నిధిలో నిలబడే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఒక దానియేలు వలె మా జీవితాల్లో నిలబడినట్లుగా కృప చూపించి సహాయం చేయండి. అనేక స్తోత్రాలు తండ్రి. దేవా మీరు జ్ఞాపకం చేసుకొని మీ తండ్రి మా పట్ల గొప్ప కార్యం జరిగించి కృప చూపించి సహాయం చేయండి. అయ్యా మాకు మాదిరి చూపించిన సేవకులను బట్టి కూడా స్తోత్రాలు. అయ్యా సేవకుల వల్ల మా జీవితాలు కూడా నిలబడే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.